ఇండియాలోనే #1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్ ఏవస్ వాస్కులర్ సెంటర్. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, రాఖీ వచ్చేస్తుంది కాబట్టి రాఖీ గురించి బోల్డని విషయాలు తెలుసుకోవాలండి. ముఖ్యంగా అసలు ఈ రాఖీ అన్నది మన ప్రాచీన భారతీయ సంప్రదాయంలో అసలు ఎప్పటి నుంచి ప్రారంభమైందంటారు? అసలు రాఖీని కట్టే విధానం కానీ కట్టించుకునే విధానం కానీ ఎలా ఉండాలి అన్న విషయాలు తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది యాక్చువల్గా మనకి నార్త్ సైడ్ నుంచి వచ్చిందండి చెప్పాలంటే. బట్ ఏదో దానికంటే పర్టికులర్ డేట్ ఏమీ లేదు, చాలా పురాతన నుంచి వస్తుంది. అయితే దీనికి జ్యోతిష్శాస్త్రరీత్యా రాఖీ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి, అసలు రాఖీ ఏ సమయంలో, ఆ రోజు రాఖీ పౌర్ణమి రోజు ఏ సమయంలో కట్టించుకుంటే మంచిది, అసలు ఎందుకు కట్టించుకుంటారు అనే దానికి ఒక సిస్టమ్ అనేటువంటిది ఒకటి ఉంది. అది ఎలా అంటే, మనకి జ్యోతిష్శాస్త్రంలో 12 భావములు అంటారు. లగ్నం నుంచి 12 భావాలు. అందులో లగ్నం అంటే శిరస్థానము, 2 అంటే ముఖము, 3 అంటే భుజాలు చేతులు, 4, 5, 6 ఇలాగా పాదాల వరకు 12 స్థానాలు చెప్తారు. దీనికి ప్రత్యేకంగా కొన్ని పోర్ట్ఫోలియోస్ ఉంటాయి. లగ్నం అంటే జీవుడు, 2 అంటే ధనము, 3 అంటే భాతృస్థానము అంటారు. భాతృ అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు. ఈ స్థానానికి ఒక్కొక్క స్థానానికి ఒక్కొక్క అంటే కొన్ని ఉంటాయి. ఒక 5, 6, 10, 15 అలా ఉంటాయి ఆ పోర్ట్ఫోలియోస్. అందులో భాతృస్థానము 3వ స్థానమే, దారిద్ర స్థానము 3వ స్థానమే, పరాక్రమ స్థానం కూడా 3వ స్థానమే. ఇవన్నీ 3వ స్థానానికి సంబంధించినవి. దరిద్రము, భాతృ, భయము, ధైర్యం, ఇవన్నీ 3వ స్థానం. ఈ పౌర్ణమి నాడు, ముఖ్యంగా పౌర్ణమి నాడు ఎవరైతే తన అక్క చెల్లెళ్ళతో రాఖీని కట్టించుకుంటారో, అది కూడా శుక్రహోర, ఆ రోజు దాదాపుగా 11 నుంచి 12:20 మధ్యలో ఒక మంచి సమయం ఉంది. వర్జము దుర్ము మొత్తం ఏమేమి లేకుండా రాఖీ పౌర్ణమి రోజు 11 గంటల ఉదయం నుంచి 12:20 మధ్యలో అదొక మంచి టైం. అక్కడ పర్టికులర్గా శుక్రహోర వస్తుంది. ఆ సమయంలో కట్టించుకుంటే జరిగేది ఏమిటి, కట్టిన వారికి కట్టించున్న వారికి ఏం జరుగుతుంది అంటే, ఒకటి ఒక రిలేషన్ బాండ్ అవుతుంది. ఎప్పుడైనా రాఖీ కట్టించుకున్నాము ఆ ఫీల్ ఉంటుంది చూసారా, అది ఒక ఫీల్ అనేది జనరల్గా అందరికీ వచ్చేదైతే. రెండవది ఏంటంటే, ఇక్కడ ఈ అన్నదమ్ములకి ఏదైనా దారిద్రం ఉన్నా, లేకపోతే అక్క చెల్లెలకి ఏదైనా దారిద్రం ఉన్నా అది తొలగుతుంది. మనకి ఈ ఏమండి రాఖీ కట్టించుకుంటేనే ఎందుకు అవుతుంది అనడానికి చాలా చెప్పారు శాస్త్రాల్లో. ఇప్పుడు చూడండి, మనకి స్త్రీమూర్తి వివాహం జరిగిన తర్వాత భర్తకి చెవులకి తాటంకములు అంటే కమ్మలు లేకుండా కనపడకూడదు అంటారు. ఎందుకంటే ఇది కూడా 3వ స్థానమే, చెవులు కూడా 3వ స్థానంగా తీసుకుంటారు, భుజాలు, చెవులు ఇవన్నీ. ఈ స్త్రీ యొక్క 3వ స్థానము భర్తకి భాగ్యస్థానం అవుతుంది. అంటే 7th హౌస్ నుంచి 9th హౌస్ అవుతుంది అది. సో ఎప్పుడైతే ఈ చెవికి ఏమీ లేకుండా కనబడితే భాగ్యహీనం అవుతుంది భర్తకి. అందుకని కనీసం ఏదైనా తీసారు, ఏదో సంథింగ్ ఏదో ఊడిపోయిందని, ఏదో కనీసం పుల్లైనా పెట్టుకుంటారు. తాటి పుల్ల పెట్టుకునేవారు ఒకప్పుడు, లేకపోతే ఇంకోటి ఏదైనా మార్చుకుంటారు. అందుకే చాలామంది మీరు కనుక కొన్ని నార్త్ సైడ్ అయితే పని కట్టుకొని స్త్రీలకు మంచి మంచి పెద్ద పెద్ద ఇవి పెడుతూ ఉంటారు, మంచి మంచి కలర్ఫుల్ డిజైనింగ్. అంటే రాఖీ కట్టించుకున్న తర్వాత గిఫ్ట్గా ఇచ్చేది అంటారు. ఆ గిఫ్ట్గా ఇచ్చేది అనుకోండి, భార్యాభర్తల విషయంలో చెప్తాను. భార్యాభర్తల విషయం. ఈ రాఖీ సంబంధించిన విషయంలో మాత్రం హారతిస్తుంది చెల్లెలు అన్నయ్యకి లేదా తమ్ముడికి, స్వీట్ పెడుతుంది. అంటే ఒక తీపిగా ఉండాలి ఇద్దరిది అనేటువంటిది. అలాగే రాఖీ కట్టడం వల్ల దారిద్ర్య నాశనం అవుతుంది. అయితే ఇది కొంచెం ఎక్కువ నార్త్ నుంచి వచ్చినటువంటి కల్చర్. మనకి భగనీ హస్త భోజనం అని ఉంటుంది, మన తెలుగు వాళ్ళు చేసుకుంటారు. భగనీ హస్త భోజనం కూడా ఇంచుమించుగా ఇలాంటి ఫలితమే ఇస్తుంది. కానీ చేతికి రాఖీ ఇలాంటిది కాకుండా భోజనం పెడుతుంది అనమాట. సో ఒకటేంటంటే, చేతికి ఎప్పుడైతే రంగులు రంగులుగా మంచి ఫ్లేవర్ లాగా ఉండేది, ఎప్పుడైతే ఒక ఎమోషన్తో నువ్వు నాకున్నావు అనే ఒక ధైర్యంతో నేను నీకున్నాను, మన బంధం బాగుండాలి. ఎందుకంటే మనకి రామాయణంలో ఒక గొప్ప ఘట్టం ఉంటుంది ఒకటి. ఏమిటది అంటే, మేఘనాథుడు ఒక అస్త్రాన్ని వదిలినప్పుడు లక్ష్మణస్వామి మూర్ఛపోతాడు. అంటే ఆల్మోస్ట్ ఇంకా చలనం లేకుండా పట్టుకుంటాడు. అప్పుడు శ్రీరామచంద్రమూర్తి కళ్ళ నీళ్ళు పెట్టుకొని ఒక మాట అంటాడు, భార్య చనిపోతే ఇంకొక వివాహం చేసుకోవచ్చు, పిల్లలు చనిపోతే మళ్ళీ నేను సంతానాన్ని పొందవచ్చు.
స్నేహితుడు పోతే మళ్ళీ ఏదో రకంగా చేసి ఇంకొకరిని నేను స్నేహితుడిగా చేసుకోవచ్చు. ఇలా అన్ని రిలేషన్స్ని నేను ఏదో రకంగా నేను మళ్ళీ బిల్డ్ చేసుకోగలను. కానీ అన్నదమ్ముల్లో ఎవరైనా చనిపోతే అది అప్పటికప్పుడు కుదిరేది కాదు. తల్లిదండ్రులు ఇవ్వవలసిందే అది. అది పాసిబుల్ ఆర్ నాట్ పాసిబుల్ వీ డోంట్ నో. కాబట్టి బాతృ అంటే అన్నదమ్ములు అనమాట. అన్నదమ్ములు లేదా అక్క చెల్లెలు, సహోదరులు ఎవరైతే ఉంటారో వాళ్ళని కోల్పోవడం అనేటువంటి చాలా బాధాకరమైన విషయం అని అన్నదమ్ముల మధ్యన ఉండేటువంటిది, అక్క చెల్లెల మధ్యన ఉండేటువంటి రిలేషన్ గురించి మాట్లాడతాడు, బాధపడుతూ. అక్కడ అందుకే ఈ రామాయణ మహాభారతాలు ఎందుకు చదవాలంటే వాళ్ళ వాల్యూస్ ఏంటి. వాళ్ళ రేపు మీరు చూస్తే కనుక అసలు ఎక్కడా కూడా రిలేషన్స్లో ముఖ్యంగా అన్నదమ్ముల విషయంలో ఉండట్లే. దీనికి ఏంటంటే వాళ్ళ థర్డ్ హౌస్ పాడవుతుంది. బాగుంటే బాగుంటారు, జాతకం చూసి చాలా స్పష్టంగా చెప్పొచ్చు, ఏమంటే మీ అన్నదమ్ములతో బాగోలేదు, లేకపోతే అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. అలా ఎన్ని గొడవలు ఉన్నా, ఇప్పుడు చాలా గొడవలు అవుతుంటాయి ఒక్కోసారి. ఈ రాఖీ పండుగను లేకపోతే రకరకాల పండుగలకో ఇన్వైట్ చేసినప్పుడు మళ్ళీ అవన్నీ మర్చిపోతారు. ఇవాళ రేపు ఎలా ఉంది, మనకి ఏదైనా గొడవ జరిగితే ఇంకా వాళ్ళకి పండుగలని పిలవం, ఫంక్షన్నా పిలవం. ఈ ఫంక్షన్స్ ఇవన్నీ అందరూ కలిసినప్పుడు ఏమవుతుందంటే అవన్నీ మర్చిపోతారు, ఎవరికి గొడవలు జరగవు, ఇవన్నీ కామన్లే అని. సో ఆ రోజు కనుక 11 నుంచి 12-20 మధ్యలో కనుక కట్టుకున్నట్లయితే ఇంకా రకరకాల వాళ్ళు వేరే టైమ్స్ కూడా చెప్తారులేండి, బట్ దిస్ ఈస్ ద ఎస్పీషియస్ టైం. అయితే గురువుగారు ఇప్పుడు పాత జన్మలో, క్రిందటి జన్మలో అంటే ఎలా ఉన్న వాళ్ళు ఈ జన్మలో అన్న చెల్లెళ్ళుగా అక్క తమ్ముళ్ళుగా పుడతారంటారు అసలు? మీరు ఏ రిలేషన్ అయినా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం పుట్టే ముందు భగవంతుడు అడుగుతాడట, నువ్వు ఎలాంటి ఇల్లులో పుట్టాలి, నీకు ఎలాంటి అన్నదమ్ములు ఉండాలి, నీకు ఎలాంటి తల్లిదండ్రులు ఉండాలి, నీకు ఎలాంటి భార్య ఉండాలి. మనం కోరుకుంటాం, మనకు తెలియక మనం చేసిన కర్మ వల్ల ఆ ఇళ్ళల్లో పుడతాము. కోరుకుంటాడట మనిషి, నాకు వాళ్ళతో గొడవలు ఉన్నాయి, నేను నెక్స్ట్ జన్మ ఎత్తైనా సరే నేను వాళ్ళని సాధించాలనుకుంటాడట. తీరా పుట్టిన తర్వాత జరుగుతుంటే ఏమిటి రా నా కర్మ ఇది. ఎందుకంటే మీరు మహాభారతం చూడండి, మహాభారతంలో మనకి భీష్ముణ్ణి సంహరించడానికి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అవునవును, మళ్ళీ మళ్ళీ పుట్టింది, మళ్ళీ పుట్టి ఆవిడ వల్లే అటు ఇటు కానటువంటి జన్మ ఎత్తుతుంది. ఆవిడ వల్లే అతను బాణం ఎత్తకుండా ఉండేసరికి బాణం పరంపర కురిపించి నేల మీద పడిపోతాడు భీష్ముడు. అలాగా ఆ వృత్తాంతంలో ఎలా అయితే నాకు ఈ జన్మ కావాలని కోరుకుని మనం పుడతామో, ఒకటి మన కర్మలు, మనం కోరుకున్న జన్మలే ఇవన్నీ. మనకు తెలియక ఏమిటి ఈ జన్మ ఎత్తాను, ఇలా ఉన్నానేంటి, బాగా ధనం ఉన్న దాంట్లో పుట్టాడు పూర్వజన్మల్లో, వాడికి విసుగు వచ్చేసింది, అబ్బా ఈ ధనంగినం కాదబ్బా, మంచి ఫ్యామిలీ ఉన్న ఇంట్లో పుట్టాలనుకుంటాడు. పుట్టిన తర్వాత ఏమిటి నాకు డబ్బులు రావట్లేదు, ఇంత మాత్రమే నేనేంటి నెలకు ఒక 50,000 కంటే ఎక్కువ సంపాదించలేకపోతాను, వాడు చూస్తే అంత మాయలో పడిపోతాడు. ఓకే, పోయిన జన్మలో పెద్దగా అందంగా నార్మల్గా ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. మంచి అందమైన అమ్మాయి కావాలి, అబ్బాయి ఎలా ఉంటే అందం కావాలనుకుని పుట్టాడు, అందమైన అమ్మాయి కావాలనుకుని పుట్టాడు. తీరా పుట్టిన తర్వాత ఏమవుతుందంటే అందమైన అమ్మాయి, అదొక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్, ఎవడు చూసినా ఏం వైపే చూస్తున్నాడు ఇంద్ర, వీడికేమో తెలియదు. అంటే వీడి భయం, న్యాచురల్గా అమ్మాయి మంచిదే అయి ఉంటుంది, వీడి భయం ఎవడెక్కడ ఈ అమ్మాయికి ఫైట్ వేస్తారు అని. పోయిన జన్మలో మొత్తం పుత్రులే పుట్టారు అనుకుంటాడు మాటికి, నాకు అమ్మాయి పుడితే బాగున్నా, అమ్మాయిలు ఉంటే బాగున్నా, అమ్మాయిలు ఉంటే బాగున్నా. ఈ జన్మలో అమ్మాయిలు పుడతారు అంటే మనం పోయిన జన్మలో కోరేసుకున్నాం ఇది. ఇక్కడ మళ్ళీ బాధపడుతూ ఉంటాడు, ఒక అబ్బాయి పుడితే బాగుండరా, ఏంటి 4 అమ్మాయిలు పుట్టారు అని. కాబట్టి నేనేమంటానంటే మీరు ఉన్నదాన్ని యాక్సెప్ట్ చేస్తూ హ్యాపీగా ఉంటే మీరు కర్మలోకి ఎంటర్ అవ్వరు. మీరు యాక్సెప్ట్ చేయకుండా ఏదో లేదని మీరు బాధపడుతుంటారు, దాన్ని మళ్ళీ పొందుతారు, అది మీరు అక్కడ యాక్సెప్ట్ చేయరు, ఇలా అవుతూ ఉంటారు. అయితే ఒక చెల్లి ఉంటే బాగున్నాను, ఒక అన్న ఉంటే బాగున్నాను ఎవరైతే ఫీల్ అవుతారో వాళ్ళకి ఒక సహోదరులు పుట్టడం జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.